సాంప్రదాయిని చిన్నోడు మస్తు హుషారున్నాడు బావా. అవురా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేనమ్మా అయ్యా స్కూల్లోకి ఎంటర్ అవగానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ రూమ్ ఇదిగో బయట వచ్చి చూడు, బజ్జీల కోసం కొట్టుకుంటున్నారు. ఏంటి ఓ ఇంటికి పెద్దనివి బుద్ధుందారా నీకు? ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు పోయి బజ్జీలు చేయపో. ఆ? ఏముందిరా? ఏమున్నదిరా? ఆ చింపిరి జుట్టు, బూజు బూజు ముఖం, ఆ నల్లటి మచ్చలు. మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతారు. మేము ఫెయిల్ అవ్వడం, వాళ్ళు ఫెయిల్ అవ్వడం, మనం కొడుతున్నారు కొడతలేరు సార్. ఏం చెప్తున్నావురా? మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతారు. మేము ఫెయిల్ అవ్వడం, వాళ్ళు ఫెయిల్ అవ్వడం, మనం కొడుతున్నారు కొడతలేరు సార్. అర్థం కాలేదురా? మీరు ఎప్పుడు కూడా మాకు ఏం అర్థమే తెలుసు సార్. ఇంటలేం పళ్ళ 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 పళ్ళండి పళ్ళ 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 పళ్ళ. If you want to help me remove my name from Telugu talking list. Okay. See, now only I will cut. Happy? Okay. Bye. Thanks, girl. Okay, boy. Bye bye. ఏం సార్ చేతికి ఏందది? ఏందది? స్టైల్ సార్. స్టైల్. ఈ సోకలకేం తక్కలేదు మనకి. ఎందుకు రాలేదు నిన్న? మా ఇంట్లో వడి బియ్యం ఉడకబెట్టింది సార్. ఎంతే? వడి బియ్యం ఉడకబెట్టింది సార్. డాడీ, మా ఫాదర్ నా ఫ్రెండ్ రఘు డాడీ. ఐ టోల్డ్. ఓకే, క్యారీ ఆన్. ఫాదర్, ఫాదర్. మరి ఇందాక వచ్చింది ఎవరు? హాయ్ అంకుల్. ఎవరమ్మా? సుచిత. సుచిత. సుచిత డేవిడ్ పాల్. నాకే పాలు. మీ ఇంట్లో నన్ను పరిచయం చేయకున్నా పర్లేదు, కానీ ఇలా అబద్ధం చెప్పి మోసం చేసావు. మీ ఇంట్లో నా పరువు పోయింది రఘు. మా ఇంట్లో నాకే పరువు లేదు సుచిత, నీకేముంటది? ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకొస్తుంది. జ్ఞాపకాలు బాగున్నా బాధగా ఉన్నా మొయ్యక తప్పదు, ముందుకు సాగక తప్పదు. స్కూల్ డేస్ బాగుండే కదా అని ఇక్కడే ఉండలేం కదా. కానీ బాధ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇవేం అర్థం కావు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చాలా టీచర్స్ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు అని ఎందుకంటారు. నిజమే కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.